మంగళగిరిలో ఉర్దూ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ షబ్లీకు వినతిపత్రం అందజేస్తున్నట్లు ఇస్లాం ఫ్రంట్ కన్వీనర్ అక్రమ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మా మంగళగిరి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం ఆఫీస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి ఫారూక్ షుబ్లీ గారిని ఈ ట్రస్ట్ బోర్డు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి మరీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీనికి ఈరోజు ఏ రోజైతే ఫారూక్ షుబ్లీ గారు చైర్మన్ అయ్యారో ఆ రోజు నుంచి ఉర్దూ అకాడమీ అనేది ఎంతో అభివృద్ధి చేస్తూ ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ నలుమూలల ఆయన పెంపొందిస్తూ ప్రతి ఇది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి భాగంగానే మంగళగిరిలో ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరటం జరిగింది. గతంలో ఇక్కడ ఉర్దూ అకాడమీ తరపు నుంచి ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి ఉంది. అయితే దాంట్లో ఎటువంటి కంప్యూటర్లు పనిచేయకుండా అది నడవలేని పరిస్థితిలో ఉంది. నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే మన అమరావతి రాజధాని ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది మా యువ నాయకులు, ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని పొందినటువంటి మా యువ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క కాన్స్టిట్యున్సీ ఏ రకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ కాన్స్టిట్యున్సీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందో, అదేవిధంగా ఉర్దూ అకాడమీ కూడాను వారి యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ని మనం మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇన్షాల్లా త్వరలో దాన్ని కూడాను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే అంజుమనే హిదాయతుల్ ఇస్లాం, దీనికి హిమాయతుల్ ఇస్లాం దాదాపు చాలా ఆల్మోస్ట్ ఒక 1958 నుంచి ఒక చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ ద్వారా వీరు చేస్తున్నటువంటి సేవలు వర్ణించడం చాలా కష్టం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకుంటే కనుక అంజుమన్ పేరుతో అనేకమైనటువంటి అంజుమన్లు ఉన్నాయి. కానీ ఏ అంజుమన్కి కూడాను జరగని విధంగా ఎన్నికలు కానివ్వండి, లేకపోతే ఏ అంజుమన్ కూడాను నిర్వహించినటువంటి కార్యక్రమాలను మంగళగిరి అంజుమన్ ద్వారా చేయటం అనేది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంజుమన్లన్నిటికీ కూడాను ఒక తలమానికంగా ఉన్నటువంటి, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మంగళగిరి అంజుమన్ అని చెప్పడంలో ఏమాత్రం కూడాను అతిశయోక్తి లేదు. కాబట్టి అందరికన్నా ముందు ఏంటంటే అంజుమనే హిమాయతుల్ ఇస్లాం ఏదైతే ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా అధ్యక్షులు మరియు సెక్రటరీ గారు ఉన్నారో, అదేవిధంగా ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ దీన్ని ఇప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వీరందరికీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన తర్వాత వీరు అడిగినటువంటి అంశం ఏమిటంటే, ఏదైతే ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్ ఏదైతే పూర్తిగా మూలన పడిపోయి ఎక్కడ కూడాను నిరుపయోగంగా ఉంది. అందరికన్నా ముందు ఆ అనంత కరుణామయుడు అపార కృపాసుడైనటువంటి ఆ భగవంతునికి ఎంతో శతకోటి ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత, దాని తర్వాత ఎవరికైనా కానీ ధన్యవాదాలు తెలియచేయాలా అని చెప్పేసి ఆలోచన చేస్తే, మేము ఎవరైతే ఉర్దూ భాష అభిమానులు ఉన్నామో మేమందరం కూడాను మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మొహసీనే ఉర్దూ అంటే పరోపకారి అని చెప్పేసి మనము బిరుదు ఇచ్చి ఆయన్ని ముద్దుగా మేము మొహసీనే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు మొహసీనే ఉర్దూ అంటామంటే, ఈ రోజున మీరు చూస్తే కనుక దాదాపు 20 సంవత్సరాల నుంచి కనీసం ఇక్కడ ఒక కంప్యూటర్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లో ఒక్క కంప్యూటర్ కూడాను పనిచేయనటువంటి పరిస్థితి. అటువంటిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, నన్ను అకాడమీ చైర్మన్గా నిర్వహించిన తర్వాత వెళ్ళి సార్కి రిక్వెస్ట్ చేసిన వితిన్ 1 వీక్ 10 డేస్లో సార్ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా రిలీజ్ కూడా చేయడం జరిగింది. రాబోయే 15-20 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయో వీటన్నిటిలో కూడాను లేటెస్ట్ కంప్యూటర్స్ అనేవి అక్కడ అవైలబుల్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కోరుకున్న విధంగా ఏదైతే ఆ సిస్టమ్స్ ఉన్నాయో
ఆ సిస్టమ్స్కి అదే రేంజ్లో ఉన్నటువంటి అదే విధంగా ఉన్నటువంటి ఒక సెంటర్ కూడాను కావాలి. కాబట్టి ఈ రోజున అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం ఈ సభ్యులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అందరూ కూడాను ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రోజున ఉర్దూ అకాడమీ చైర్మన్ హోదాలో నన్ను ఆహ్వానించి వీరు మాకు పూర్తిగా ఫ్రీగా మరియు అదేవిధంగా ఏదైతే కరెంట్ బిల్ ఉందో దాన్ని కూడాను మేమే భరిస్తాము, మీరు మట్టుకు ఈ శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. నేను అది మాత్రమే కాదు, దాంతోపాటు డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లు మరియు లైబ్రరీలో మంగళగిరిలో ఉన్నటువంటి ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే ఇక్కడ మనం ఏర్పాటు చేయబోతున్నామో అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం యొక్క సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏదైతే కంప్యూటర్ సెంటర్ మరియు లైబ్రరీ ఉందో ఇది మొత్తం రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలో కూడాను అందరూ ఇటువైపు తిరిగి చూసే విధంగా ఇన్షాల్లా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి దీన్ని ఆ రేంజ్లో దీన్ని తీసుకెళ్ళి అదేవిధంగా ఉర్దూ భాష అభిమానులు అదేవిధంగా ఉర్దూ భాష ప్రేమికులు అందరినీ కూడాను ఆకట్టుకునే విధంగా అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇప్పుడు కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి ఏదో డిటిపిఓ లేకపోతే ఏదో C++, జావానో ఇటువంటి కోర్సులు కాదు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం. కాబట్టి ఉర్దూ భాషలోనే డిటిపితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కూడాను వీరికి చేరువ చేసి ఇన్షాల్లా త్వరలోనే వీటన్నిటిని కూడాను ప్రారంభించి ముందుకు వెళ్తామని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కంప్యూటర్ సెంటర్ రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేయబోతున్నామో దానికి ఖచ్చితంగా ఇన్షాల్లా మా యువ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇన్షాల్లా దాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూడాను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ